బ్యాక్ టు న్యూస్. చిత్తూరు జిల్లా కోటపల్లి పులిచెర్ల మండలంలోని ఓ చిన్న గ్రామం కల్లూరు పంచాయతీ పరిధిలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పల్లెటూరు. 2000 జనాభా కూడా లేని ఆ ఊరి నుంచే 8000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించేంత తెలివితేటలు సంపాదించారు నౌహీరా షేక్. పెద్దగా చదువుకోకపోయినా కుటుంబ తోడ్పాటు లేకున్నా ఒంటరిగానే వ్యాపారంలోకి దిగిన ఆమె ఒక్కో మెట్టు ఎక్కుతూ దేశ విదేశాలకు వ్యాపారాన్ని విస్తరించారు. లక్షలాది మందిని తన వైపుకు తిప్పుకున్నారు. గొలుసుకట్టు వ్యాపారం పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయలు కూడబెట్టారు. ప్రజల ఆశలను సొమ్ము చేసుకున్న హీరా గ్రూప్స్ అధినేత్రి నౌహీరా షేక్ అక్రమాలపై 99 టీవీ ప్రత్యేక కథనం. డిపాజిట్లు దారి మళ్లించిన ఆరోపణలు ఎదుర్కొంటూ చివరకు కటకటాల పాలయ్యారు నౌహీరా షేక్. చిత్తూరు జిల్లా కలకడలో ఓ డిపాజిట్దారుడిచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె చీకటి వ్యాపార కోణాల్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా చిత్తూరులోని న్యాయస్థానం ముందు హాజరైన ఆమె జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా జిల్లా కేంద్రంలోని సబ్ జైల్లో గడుపుతున్నారు. నౌహీరా షేక్ ఉత్థాన పతనంలో ఎన్నో ఆసక్తికర మలుపులు ఉన్నాయి. నౌహీరా షేక్ ఎదిగిన వైనం, వ్యక్తిగత జీవితం, వ్యవహార శైలి, వ్యాపారం, విస్తరణ, చివరకు కేసుల్లో ఇరుక్కుని జైలుకు చేరే వరకు ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. అవన్నీ నేడు చర్చనీయాంశమయ్యాయి. విచారణలోనూ కీలక ఆధారాలుగా మారాయి. ముంబై, చెన్నై, కొచ్చిన్, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలే కాదు, గల్ఫ్ దేశాల్లోనూ విభిన్న వ్యాపారాలు ప్రారంభించిన నౌహీరా షేక్ చిత్తూరు జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం నుంచి ఎదిగిన వైనం ఆసక్తి కలిగిస్తుంది. హీరా గ్రూప్ ఎదుగుదల, అంతలోనే దివాళా తీసిన వైనంపై దేశవ్యాప్తంగా బాధితులు కుమిలిపోతున్నారు. లక్షలాది మంది పెట్టుబడులు పెట్టినప్పటికీ బయటపడుతున్నవారు కొందరే. ఆర్థికంగా మోసపోయామంటే పరపతి పడిపోతుందన్న భావనతో చాలా మంది ముందుకు రావడం లేదని పోలీసులు చెబుతున్నారు. పంతొమ్మిది 1973లో చిత్తూరు జిల్లా పులిచెర్ల మండల పరిధిలోని కోటపల్లిలో పుట్టిన నౌహీరా షేక్ ఇంటికి పెద్ద కూతురు. చిన్నప్పుడు పెద్దగా బయటకొచ్చేది కాదు. నిత్యం ఖురాన్ పఠనం, ఇంట్లో పెద్దలు చెప్పే పాఠాలే ఆమెకు విద్యా గ్రంథాలు. సంప్రదాయ ముస్లిం కుటుంబం కావడంతో బయట పరిచయాలు తక్కువే. తండ్రి చేసే కూరగాయల వ్యాపారానికి చిరు సాయం చేసేది. ఆ తర్వాత జీవన గమనాన్ని మార్చుకున్నారు. ఖురాన్ నీతిని, ఇతర కథాంశాలను అత్తవారింటొద్ద సాటి యువతలకు బోధించేవారు. ఓ 10 మంది మహిళల్ని పోగు చేసి సరళంగా ఖురాన్ బోధించడం, ముస్లిం సంప్రదాయాలను వివరించడం ఆమె దినచర్య. తర్వాత నౌహీరా తన వాక్చాతుర్యంతో మదర్సాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లి బోధనలు చేయడం ప్రారంభించారు. అదే సమయంలో భర్తతో విభేదాలొచ్చి విడాకులిచ్చారు. మరో వ్యక్తిని పెళ్లాడారు. ఆ తర్వాత ఆమె ప్రసంగాల పరిధి పెరిగింది, రాష్ట్రాలు దాటింది. ఆ క్రమంలో సమాజంలోని పెద్దవారితో పరిచయాలు పెరిగాయి. మత ప్రచార సంస్థల ద్వారా ఆర్థిక వనరుల్ని ఎలా వాడుకోవచ్చో తెలుసుకున్నారు. అలా ఆర్థికంగానూ ఎదుగుతూ సేవా కార్యక్రమాల వైపు దృష్టి పెట్టారు. వృద్ధులకు పింఛన్లు, నిత్యావసరాల పంపిణీ, అనాథలకు చదువు, అన్నార్తులకు ఆకలి తీర్చడం తదితర సేవా కార్యక్రమాల్ని విరివిగా చేపట్టారు నౌహీరా షేక్. ప్రజల్లో ఆమెపై, ఆమె సంస్థపై నమ్మకం ఏర్పడింది. 2004లో తిరుపతి కేంద్రంగా నవాబ్పేటలోని 13-3-329 డోర్ నంబర్ చిరునామాతో మదర్సా-ఈ నిస్వాన్ ఇషా అతుల్ పేరుతో ఓ సొసైటీని తెరిచారు. దీనికి 386/2004 నెంబర్తో రిజిస్ట్రేషన్ ఉంది. జిల్లా వ్యాప్తంగా మత బోధనలు, మదర్సాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకున్నారు. పేదలకు, ఆడపిల్లలకు మత బోధనలు, చదువు చెప్పడం వంటి సేవా పనుల్ని చూపి విదేశాల నుంచి డబ్బులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా సంస్థ కార్యకలాపాలు విస్తృతం చేసి హైదరాబాద్ కు మకాం మార్చారు. ఆ తర్వాత ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ మనీ సర్క్యులేషన్ వ్యాపారాన్ని ప్రారంభించారు. తాను ఎండీగా ఉండి డిపాజిట్దారులను చేర్చిన వారికి గొలుసుకట్టు విధానంలో డబ్బులు ఎరగా వేశారు. ఈ చైన్ లింక్ వ్యాపారంలో కోట్ల రూపాయలు పోగు చేసింది. ఇక హీరా గొలుసుకట్టు మోసాల్లో బంగారం చాలా తక్కువ ధరకిస్తామని నమ్మించి మోసం చేయడమే కాకుండా రకరకాల మార్గాల్లో ప్రజల నుంచి డబ్బు వసూలు చేసింది. హీరా సంస్థకు ఆధికృతంగా మరో 10 సోదర సంస్థల్ని ఏర్పాటు చేశారు. అన్నింట్లోనూ పెట్టుబడి పెట్టిన వారికి బాండ్లిచ్చారు. వాటిపై ఎలాంటి వివరాలు లేకున్నా చాలా మంది స్వీకరించారు.
తమ పెట్టుబడికి వడ్డీ రూపంలో వస్తున్న డబ్బుకు తోడు కంపెనీ ఆకర్షణీయమైన పథకాలు వాటాలిస్తామని చెప్పడంతో ప్రజలు గుడ్డిగా నమ్మారు. ఓ వర్గానికి చెందిన వేలాది మందిని ఆమె సులువుగా నమ్మించారు. చిత్తూరు జిల్లాలోని గుర్రంకొండ, రొంపిచెర్ల, సదుం, వాల్మీకిపురం, పులిచెర్ల, పీలేరు, మదనపల్లి, కలికిరి, మంగళంపేట తదితర ప్రాంతాల్లో ఎక్కువ మంది బాధితులున్నారు. గ్రామాలకొచ్చి ప్రసంగాలు చేయడంతో పాటు హీరా గ్రూపు ప్రతినిధులమంటూ పెట్టుబడుల్ని ఆకర్షించేవారు. ఈ ప్రాంతాల్లోనే సుమారు 50 కోట్ల నుంచి 80 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. తిరుపతి సమీపంలోని తొండవాడ గ్రామంలో ఇస్లామిక్ యూనివర్సిటీ నిర్మాణం మొదట్నుంచి వివాదాస్పదంగా మారింది. యువతల బోధనకు, వారి చదువులకు ఏకంగా ఇస్లామిక్ యూనివర్సిటీని స్థాపించిన నౌహీరా షేక్ తన వ్యాపారానికి విద్యాదానం ముసుగు వేశారు. ఈ సంస్థలపై పెద్ద ఎత్తున వివాదం రాజుకుంది. సర్వే నంబర్ 4-2A/1Bలో 1 ఎకరా 49 సెంట్ల భూమిలో ఇస్లామిక్ యూనివర్సిటీ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ స్థలం పురాతన తిమ్మప్ప దేవాలయ భూమని, అక్కడ దేవాలయం కోనేరు ఉండేదని మరో వర్గం అడ్డుకుంది. ఆలయానికున్న 13 ఎకరాల్లో ప్రస్తుతం 30 అంకణాలు మాత్రమే మిగిలింది. మిగిలిన భూమిని కొందరు లీజు పేరుతో తీసుకుని తర్వాత నకిలీ పట్టాలతో అమ్మారన్నది ఆరోపణ. దీనిపై తర్వాత కొన్ని కమిటీలు, రెవెన్యూ అధికారులు పరిశీలించిన ఆ నిజాలేంటో నేటికి బయటికి రాలేదు. హీరా గ్రూప్స్ అధినేత్రి నౌహీరా షేక్ గారి మీద గతంలోనే భారతీయ జనతా పార్టీ సాక్ష్యాధారాలతో పాటు పోలీస్ శాఖకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి, అధికారులకి విన్నవించడం జరిగింది. వారు ఇక్కడ కలుపుతున్నటువంటి ఇస్లామిక్ యూనివర్సిటీ పేరుతో 100 కోట్ల రూపాయలు విదేశాల నుంచి నిధులు తీసుకుని వచ్చారు. ఆ భవనంలో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ కట్టడంలో కూడా తీవ్రవాదులకి సంబంధించినటువంటి కేంద్రంగా ఆ రోజు కొందరు లోపల రూములు కట్టారని చెప్పి కొందరు స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఇప్పటి వరకు లోపలికి ఈ అధికారిని అనుమతించినటువంటి సందర్భం లేదు. కాబట్టి వెంటనే పోలీస్ శాఖ ఆ ఇస్లామిక్ యూనివర్సిటీ భవనాన్ని స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్. హీరా గ్రూపులో చిత్తూరు జిల్లా నుంచి వేలాది మంది బాధితులున్నా ఇప్పటికీ విచారణ నత్తనడకన సాగుతోంది. గ్రూప్ నుంచి డిపాజిటర్ల సెల్ ఫోన్లకు సందేశాలొస్తున్నాయి. బాధితులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలనే భావనతో మత పెద్దలు ఉన్నట్లు సమాచారం. అందుకే హీరాపై లిఖితపూర్వకంగా వచ్చిన ఫిర్యాదులు కొన్ని అయినా పోలీసుల విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి కలికిరిలో నమోదైన 2 కేసులతో పాటు హైదరాబాద్లోని కేసుల ఆధారంగానే దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసుల్లోనే ముంబై నుంచి పీటీ వారెంట్ కింద చిత్తూరు కోర్టుకు హాజరయ్యారు నౌహీరా షేక్. పోలీస్ కస్టడీకి పిటిషన్ దాఖలు కాగా వాయిదా పడింది. అయితే తనను రాజకీయ దురుద్దేశంతో కేసులో ఇరికించారని హీరా గ్రూప్ సంస్థల నిర్వాహకులు నౌహీరా షేక్ ఆరోపిస్తోంది. ఇది ఎంత న్యూస్లలో చూపిస్తా ఉండేది అంతా పూర్తిగా తప్పు అన్నమాట. ఇన్ని వేల కోట్లు స్కామ్ కి బిజినెస్ కి తేడా తెలియని వాళ్ళు ఈ మాటలు చెప్తున్నారు. టర్నోవర్ కి స్కామ్ అని చూపిస్తున్నారు. ఒక్కరి దగ్గర కూడా 1 లక్ష రూపాయల స్కామ్ కూడా ప్రూఫ్ ఇంతవరకు లేదు. ఇంత ఇన్వెస్టిగేషన్ లో ఇన్ని కస్టడీలో తీసుకొని వెళ్ళినా కూడా నాకు నమ్మకం ఉన్నది. నేను ఎప్పుడు తప్పు చేయలేదు. ఇది నిరూపిస్తాను నేను కోర్టులో. గొలుసుకట్టు వ్యాపారం పేరుతో నౌహీరా షేక్ కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాదాపు 1,74,000 మంది ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని విచారణలో తేలింది. సిఐడి పోలీసుల విచారణలో విస్తుగొలిపే అంశాలు వెలుగుచూస్తున్నాయి. కొందరు ఉగ్రవాదులు కూడా హీరా గ్రూప్లో డిపాజిట్లు చేసినట్లు సిఐడి పోలీసుల విచారణలో తేలింది. దీనిపై సిఐడి పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జాతీయ స్థాయి సంస్థల సహకారం తీసుకోవాలని సిఐడి పోలీసులు భావిస్తున్నారు. చట్ట ప్రకారం విదేశీయుల నుంచి నిధులు సేకరిస్తే ఆ వివరాలను ఈడీకి తెలియజేయాల్సుంటుంది. కానీ హీరా గ్రూప్ సంస్థ నిర్వాహకురాలు నిబంధనలు తొంగలోకి తొక్కేసి వేల డిపాజిట్లను మళ్లించారు. కొన్ని అసాంఘిక శక్తులు ఈ సంస్థల్లో డాలర్లు, రియాళ్లు, దినార్ల రూపంలో పెట్టుబడి పెట్టి మన దేశంలో వాటిని మార్చారని తెలుస్తోంది. అయితే ఈ నిధులు ఎవరు వాడారు, ఏ కార్యకలాపాలకు డిపాజిట్లు మళ్లించారనేది ఇప్పుడు నిగ్గు తేలాల్సి ఉంది.